అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాలగర్భంలో కలిసిపోయిన ఒక అద్భుతం గురించి, శిథిలాల నుంచి పుట్టిన ఒక గాథ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఒడిషాలోని కోణార్క్ సూర్యదేవాలయం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ఆలయాన్ని చూసి అన్న మాటలివి. అంటే మాటల్లో వర్ణించలేనిది ఏదో ఇక్కడి రాళ్లలో ఉంది. మరా రాళ్ల భాష వెనుక దాగున్న కథేంటో తెలుసుకుందాం రండి. ఠాగూర్ మాటల్లోని ఆ అద్భుతాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఈ ఆలయం యొక్క మూలాల్లోకి వెళ్ళాలి. ఇది కేవలం ఒక గుడి కాదు, సూర్యభగవానుడి కోసం కట్టిన ఒక భారీ రాతి రథం. అసలు దాని వెనుకున్న ఆలోచనేంటో చూద్దాం. కోణార్క్ ఈ పేరులోనే ఒక పెద్ద కథ ఉంది. సంస్కృతంలో కోణ అంటే మూల లేదా కార్నర్, అర్క అంటే సూర్యుడు. బహుశా ఆ రోజుల్లోని మిగతా సూర్యక్షేత్రాలకు ఇదొక మూలలో ఉండటం వల్ల ఈ పేరొచ్చుండొచ్చు. ఇది ఎప్పటిదో తెలుసా? దాదాపు 800 ఏళ్ల కిందట, అంటే సుమారు 1250వ సంవత్సరంలో గంగా రాజవంశానికి చెందిన నరసింహదేవ ఐ అనే రాజు దీని కట్టించారు. ఇప్పుడుది యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. అంతేకాదండోయ్, ఈ ఆలయ వారసత్వం ఎంత గొప్పదంటే మనందరం రోజూ వాడే 10 రూపాయల నోటు వెనుకవైపు కనిపించే చక్రం, అది కోణార్క్ చక్రమే. చరిత్ర మన చేతుల్లోనే ఉందన్నమాట. సరే, ఇప్పుడసలు విషయంలోకి వద్దాం. ఈ ఆలయాన్ని రాళ్లతో చెక్కిన ఒక విశ్వమని ఎందుకంటారో, దాని నిర్మాణం వెనుక ఉన్న అద్భుతమైన వివరాలేంటో చూద్దాం. ఈ ఆలయం వెనుక ఉన్న అసలు కాన్సెప్ట్ ఇదే. సూర్యుడు 7 గుర్రాలు పూంచిన రథం మీద ఆకాశంలో తిరుగుతాడనేది మన పురాణాల్లోని మాట. ఆ ఆలోచనకు ప్రాణం పూసి మొత్తం ఆలయాన్నే ఆ రథం ఆకారంలో మలిచారు. ఇక దాని సైజ్ గురించి మాట్లాడితే అబ్బో, మన ఊహకు అందదు. 7 భారీ రాతి గుర్రాలు, 24 పెద్ద చక్రాలు, ఒక్కో చక్రం 12 అడుగుల వ్యాసంతో ఉంటుంది. అంటే దాదాపు ఒక గది అంట ఎత్తన్నమాట. ఇదంతా ఒకే రాతితో చెక్కారంటే నమ్మగలమా? ఇక్కడున్న ప్రతిదానికి ఒక అర్థముంది. ఊరికే పెట్టేలేదు. ఆ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు చిహ్నం. ఆ 12 జతల చక్రాలు సంవత్సరంలోని 12 నెలలకు ప్రతీక. కాని అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ చక్రాలు కేవలం అలంకారం కాదు, అవి సన్ డయల్స్. వాటి నీడను బట్టి సమయాన్ని చెప్పొచ్చు, అది నిమిషాలతో సహా. ఆలోచించండి, 800 ఏళ్ల కిందట ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఇక శిల్పాల విషయానికొస్తే ఆలయంలో ఖాళీగా ఉన్న గోడ ఒక్క అంగుళం కూడా కనిపించదు. ప్రతి చోట కథలే. ఆ చెక్కడాలు ఎంత డీటెయిల్డ్గా ఉంటాయంటే ఎవరో బంగారం మీద నగలు చెక్కినట్టుంటాయిగాని రాయి మీద చెక్కినట్టు అనిపించదు. దేవతలు, సంగీతకారులు, జంతువులు, ఆనాటి జీవనశైలి అన్నీ మన కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఇంత పెద్ద నిర్మాణం కోసం 3 రకాల రాళ్లను వాడారు. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ రాళ్లు ఏవీ గుడి కట్టిన చోట దొరకవు. ఎక్కడో దూరం నుంచి నదుల మీద తెప్పిచ్చి ఇక్కడ అమర్చారు. ఆ రోజుల్లో ఇది ఎంత పెద్ద ఇంజనీరింగ్ ఫీటో కదా! అంతా బావుంది, ఇంత అద్భుతం, ఇంత టెక్నాలజీ. కానీ ఆలయంలోని అతి ముఖ్యమైన భాగం, దాని ప్రధాన గోపురమేమైపోయింది? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకప్పుడు 200 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఆకాశాన్ని అంటుతున్నట్టు ఉండేది ఆ గోపురం. కాని ఈరోజక్కడ ఏమీ లేదు, కేవలం శిథిలాలు తప్ప. ఆ భారీ నిర్మాణం ఎలా మాయమైపోయింది? దాని నల్లటి రంగు వల్ల సముద్రంలో ప్రయాణించే యూరోపియన్ నావికులకు అది ఒక ల్యాండ్మార్క్లా కనిపించేది. వాళ్లే దానికి బ్లాక్ పగోడా అని పేరు పెట్టారు. ఆ పేరు దానికున్న మిస్టరీని ఇంకా పెంచుతుంది. సో అసలేమైంది ఈ అద్భుతానికి? ఎందుకు కూలిపోయింది? దీని వెనుకున్న సిద్ధాంతాలేంటో చూద్దాం. దీనిమీద మనకు 2 ప్రధాన వాదనలు వినిపిస్తాయి. ఒకటి, కట్టడానికి వాడిన ఖోండాలైట్ రాయి బలహీనపడి కాలక్రమేణా అదే కూలిపోయింది అనేది. రెండోది, కాదు, 1568 ప్రాంతంలో కాలాపహాడ్ లాంటి వాళ్ల దండయాత్రలో దీన్ని కావాలనే పడగొట్టారు అనేది. ఏది నిజం అనేది ఇప్పటికీ చరిత్రకారుల మధ్య ఒక పెద్ద చర్చ. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మనకు ఆ పతనం ఎలా జరిగిందో అర్థమవుతుంది. 1250లో నిర్మాణం పూర్తయింది. 16వ శతాబ్దం వరకు వైభవంగా ఉంది. ఆ తర్వాత
1568 నుంచి 1800 మధ్యలో ఎప్పుడో ప్రధాన గోపురం కూలిపోయింది. చివరికి 1837 కల్లా మిగిలిన చిన్న భాగం కూడా నీలమట్టమైంది. ఒక అద్భుతం మన కళ్ల ముందే కనుమరుగైంది. కాని కథ ఇక్కడితో అయిపోలేదు. శిథిలాల నుంచి ఒక ఫీనిక్స్ పక్షిలా ఈ ఆలయం ఎలా తిరిగి నిలబడింది, ఒక దేశానికే గర్వకారణంగా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఇది పతనం గురించే కాదు, పునరుత్థానం గురించిన కథ కూడా. మిగిలిన భాగాన్నైనా కాపాడాలనే ప్రయత్నాలు చాలా కాలంగా జరుగుతున్నాయి. 1903లో మిగిలిన సభామండపం కూలిపోకుండా దాని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఆ తర్వాత 1984లో యునెస్కో గుర్తింపు వచ్చింది. ఇక లేటెస్ట్గా 2022లో ఆ ఇసుకను తొలగించి లోపరి భాగాన్ని మళ్లీ పునరుద్ధరించే ఒక పెద్ద ప్రాజెక్టును మొదలుపెట్టారు. అంటే 100 ఏళ్ల తర్వాత మళ్లీ దానికి ఊపిరిపోస్తున్నారన్నమాట. ఆ శిథిలాల మధ్య దొరికిన అద్భుతాల్లో ఇదొకటి, యోధుడు మరియు గుర్రం విగ్రహం. దానిలోని శక్తి, కళాత్మకత ఇప్పటికీ మనల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఇదే విగ్రహం ఇప్పుడు ఒడిస్సా రాష్ట్ర అధికారిక చిహ్నం. చూశారా? శిథిలమైన ఒక కళాఖండం ఇప్పుడొక రాష్ట్రపు గుర్తింపుగా మారింది. కోనార్క్ వారసత్వం ఎంత సజీవంగా ఉందో చెప్పడానికి ఇంతకన్నా ఏం గావాలి? రాష్ట్ర చిహ్నంగానే కాదు, ఎన్నో పుస్తకాలకు స్ఫూర్తిగా, మన కరెన్సీ నోటుమీద చిత్రంగా, ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా ఇలా కోనార్క్ ప్రభావం ఈరోజుకీ కొనసాగుతూనే ఉంది. ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ కాదు, ఒక సజీవ వారసత్వ సంపద. సో చివరిగా ఒక ప్రశ్న. మన చారిత్ర కట్టడాలు శిథిలమైపోయి మూగపోయినప్పుడు అవి కేవలం వాటి పతనం గురించే చెబుతాయా, లేక వాటి మౌనంలో కూడా మానవ సృజన, కాలం యొక్క శక్తి, ఓటమిని అంగీకరించని స్ఫూర్తిలాంటి ఎన్నో గొప్ప కథలు దాగి ఉంటాయా? ఆలోచించండి.